ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీటీసీ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా పోలీసులు, జిల్లా రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా 30వ తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 700 మంది చనిపోయారన్నారు. కేవలం 300 మంది నిబంధనలు పాటించని ద్విచక్ర వాహనదారులు చనిపోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్టీఓ మురళీకృష్ణ, డీఎస్పీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో ఈ యొక్క భారీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ యొక్క ర్యాలీ నందు పోలీసులు మరియు డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. ఇందులో అందరికీ 7వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన యొక్క జిల్లా ఎస్పీ శ్రీ బిందు ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి వారు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ, అట్లనే మై కలీగ్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ర్యాలీ ద్వారా మీరందరూ రోడ్ మీద ఒక రూట్లో మూవ్ అవుతుంటే హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పబ్లిక్ చూసి కొంత ఇన్స్పైర్ అవుతారు, మనం కూడా ఫాలో అవ్వాలి అని. ఆ సందేశం వాళ్ళకి వెళ్ళడంతో పాటు మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి అందరికీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెల్మెట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, వితిన్ స్పీడ్ లిమిట్ వెళ్ళడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకపోవడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చు అనే మెసేజ్ కూడా దయచేసి మీరందరూ ప్రాపగేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ మై కలీగ్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. జనవరి 1 నుంచి 31 దాకా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి రకరకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంచడానికి వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ మంత్ అంతా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈ ర్యాలీలు, వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంటే చాలా సీరియస్ ఎయిల్మెంట్స్, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ఇట్లాంటి వాటితో చనిపోయే వాళ్ళకన్నా, లేదా వైలెంట్ అఫెన్సెస్, మర్డర్లు ఇట్లాంటి వాటిలో చనిపోయే వాళ్ళకన్నా రోడ్ యాక్సిడెంట్స్లో మనం చాలామందిని కోల్పోతున్నాం. వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ ఈస్ బీయింగ్ లాస్ట్. ఇవి అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇట్లా అందరికీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, వితిన్ స్పీడ్ లిమిట్ వెళ్ళాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకూడదు, ఖచ్చితంగా టైల్ ల్యాంప్ పనిచేస్తుందా లేదా చూసుకోవాలి హెడ్లైట్తో పాటు, అట్లనే 4 వీలర్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రకమైన అవగాహన కల్పించడం ద్వారా ఈ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ లాస్ అవ్వకుండా చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 37 నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ బైక్ ర్యాలీని ప్లాన్ చేసుకున్నాము. ఈ బైక్ ర్యాలీ ద్వారా నేను అందరికీ కూడా కాకినాడ పుర ప్రజలందరికీ తెలియజేసుకుంటేది ఏంటంటే, మీరందరూ కూడా సేఫ్ జర్నీ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, కోరంగిలో కానీ మన అన్నవరంలో కానీ బైక్ రైడర్స్ ముగ్గురు ఒకసారి ఒక చోట ఒక యాక్సిడెంట్లో ఒకళ్ళుగా చాలామంది ఈ 10 రోజుల్లోనే మనం 10 మంది దాకా చనిపోవడం చూసాము. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సేఫ్టీ ఈజ్ ది ఫస్ట్, తర్వాతే ఏదైనా.
కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తోటే డ్రైవ్ చేయండి, మినిమం స్పీడ్ తోటి, పర్మిసిబుల్ స్పీడ్ తోటే డ్రైవ్ చేయండి. సెల్ ఫోన్లు వెహికల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు, నేషనల్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేయొద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు. ఇది అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. దీని మూల్యం ప్రతిసారి మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం 785 మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వీటిలో 2 వీలర్స్లో 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికైనా మారండి. ఏదో విధంగా మీ ప్రాణాలు కాపాడుకోండి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సేఫ్ జర్నీ చేయకపోతే ముందు జీవితం అనేది ఉండదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అధికారులు, ప్రజలు అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని సేఫ్ జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.